ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో దారుణానికి సంబంధించిన నెద్దో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు, వన్ ఆఫ్టర్ వన్, ఒకదాని తర్వాత ఒకటి దారుణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వంతు అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీహరి మరణం. అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీహరి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శ్రీహరిని బామర్ది బాలకృష్ణని హత్య చేశాడు అనే ఆరోపణలున్నాయి. ఆస్తి కోసమే హత్య జరిగిందంటూ శ్రీహరి భార్య లావణ్య ఆరోపిస్తూ ఉన్నారు. జూన్ 15న పెంచల కోనకు దర్శనం కోసం శ్రీహరిని తీసుకువెళ్లారు బాలకృష్ణ. మరుసటి రోజు గుండెపోటుతో చనిపోయాడంటూ భౌతికాయాన్ని ఇంటికి తీసుకొచ్చారు ఆ నిందితుడు. మృతదేహాన్ని దహనం చేయాలి అనడంతో అనుమానం వ్యక్తమైంది. అంత్యక్రియల టైంలో భౌతికాయంపై గాయాలు గుర్తించింది కుటుంబం. దీంతో బాలకృష్ణపై అనుమానంతో పోలీసులకు కంప్లైంట్ చేసింది భార్య లావణ్య. ఆస్తులు నగదు కోసమే భర్తను చంపేశాడు అని లావణ్య ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. బాలకృష్ణ పోలీసులను మేనేజ్ చేస్తున్నాడంటూ ఆరోపణలున్నాయి. ఫిర్యాదు వస్తేనే కేసు నమోదు చేస్తామని తెలిపారు పోలీసులు. అప్పట్లో అధికారిక ఫిర్యాదు రాలేదంటూ ఉన్నారు పోలీసులు. భారీగా కంప్లైంట్తో కేసు నమోదు చేశారు పోలీసులు. పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలకృష్ణ కోసం గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ కథనం మీరు కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీరి డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ప్రస్తుతం ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఎటువంటి ఆరోపణలు భార్య లావణ్య చేయడం జరుగుతోంది, మా ప్రతినిధి గయాస్ అందిస్తారు. గయాస్, భార్య లావణ్య చేస్తున్న ఆరోపణలు ఏంటి? దాంతోపాటు ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి విషయాలు బయటపడుతూ ఉన్నాయి? గయాస్, ప్రస్తుతం భార్య లావణ్య చేస్తున్న ఆరోపణలు ఏంటి? ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి విషయాలు బయటపడుతున్నాయి గయాస్? సచిన్, ఈ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం వ్యవసాయ శాఖ ఉద్యోగి శ్రీహరి సహజ మరణం కాదు, తన భర్త సహజ మరణం కాదు, హత్య చేశారంటూ కూడా ఆయన భార్య లావణ్య పోలీసులకు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో దీని మీద ఎస్పీ అజిత వేజండ్ల నెల్లూరు డిఎస్పీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఒక అతన్ని, అందులో ఎవరైతే బాలకృష్ణ అనే వాళ్ళ బావమర్ది ఉన్నాడో అతనితో పోయిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలకృష్ణ మాత్రం ప్రస్తుతము ఫరారీలో ఉన్నారు. అంటే గత నెల వాళ్ళు 15వ తేదీన బుచ్చిరెడ్డిపాలెం నుంచి కారులో శ్రీహరి, అదేవిధంగా వాళ్ళ బావమర్ది బాలకృష్ణ, మరో ఇద్దరు కలిసి పెంచిల్ కోనకు వెళ్ళడం జరిగింది. అయితే పెంచిల్ కోనకు వెళ్ళిన తర్వాత వాళ్ళు సాయంత్రం 5 గంటల ఆ ప్రాంతంలో శ్రీహరికి హార్ట్ అటాక్ వచ్చిందని అక్కడ ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా బుచ్చిరెడ్డిపాలెంలోని మినగలు స్వగ్రామానికి తీసుకుని వచ్చి అక్కడ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడని కూడా చిత్రీకరించడం జరిగింది. అయితే మృతదేహాన్ని స్నానం చేసేటప్పుడు శరీరం మీద గాయాలు, అదేవిధంగా మెడ పక్కన బాగా కందిపోయి బాగా బలమైన గాయాలు కనిపించడంతో గ్రామస్తులు, అదేవిధంగా వ్యవసాయ శాఖకు సంబంధించిన ఉద్యోగులు దీన్ని అభ్యంతరం పెట్టారు. హార్ట్ స్ట్రోక్ వస్తే శ్రీహరి ఎందుకు శరీరం మీద ఈ గాయాలేంటి దాదని చెప్పడంతో అతను బావమర్ది బాలకృష్ణ దానికి సరైన సమాధానం ఇవ్వలేదు. వెంటనే అక్కడ గ్రామస్తులు బుచ్చిరెడ్డిపాలెం పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులు వచ్చి చూసి గాయాలని కూడా చూశారు. అయితే పోలీసులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే లిఖితపూర్వకంగా రిపోర్ట్ ఇస్తే మేము బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం పంపించి కేసు దర్యాప్తు చేస్తామన్నారు. అయితే అప్పట్లో ఎవరు వాళ్ళ బంధువులు కానీ, అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు ఎవరు, వాళ్ళ స్నేహితులు ఎవరు లిఖితపూర్వకంగా రిపోర్ట్ ఇవ్వకపోవడంతో వాళ్ళ బావమర్ది బాలకృష్ణ, అదేవిధంగా వాళ్ళ సుమారు మొత్తం 7 మంది మీద లావణ్య కేసు పెట్టారు. ఆ 7 మంది హఠావుడిన మృతదేహాన్ని వాళ్ళు మామూలు వాళ్ళ కుటుంబ సాంప్రదాయం ప్రకారం అయితే ఖననం చేయాలి, దాన్ని దహనం చేసేశారు. అయితే ఇటీవల కాలంలో శ్రీహరికి సంబంధించిన ఆస్తులు, అదేవిధంగా బ్యాంకు డబ్బులు మొత్తము బావమర్ది బాలకృష్ణ ఈ మార్పు చేసుకునే ప్రయత్నం చేస్తుండగా లావణ్యకు అనుమానం వచ్చి ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో దీని మీద పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఇప్పటికే వీళ్ళు పెంచిల్ కోనలో అక్కడ కొండపైన ఒక చెట్టు కాడ అతనికి
పాయిజన్ ఇంజెక్షన్స్ వేసినట్లు కూడా సమాచారం. అయితే పోలీసులు ఎవరైతే బాలకృష్ణతో ఉన్నాడో అతన్ని కూడా తీసుకొని పోయి ఆ ఇంజెక్షన్స్ కూడా స్వాధీనపరుచుకున్నట్లయితే మనకైతే సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం బాలకృష్ణ ఇంకా పోలీసులకు దొరకాల్సి ఉంది. అయితే మొత్తం మీద శ్రీహరిని ఏదో పాయిజన్ ఇంజెక్షన్స్ ఇచ్చి హత్య చేశారనేది కూడా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. బాలకృష్ణ దొరికితే మాత్రము మరిన్ని విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. సచిన్, ఆల్రెడీ ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడుకుంటున్నా సార్. ఎందుకంటే లావణ్య ఇప్పుడు ఈ అంశాలు బయటపెట్టడానికి కారణం ఏంటి, ఇప్పుడు అనుమానం రావడానికి కారణం ఏంటి అనుకుంటే కనుక, అంటే ఆ కాంటెక్స్లో ఎటువంటి సమాధానం వినిపిస్తుంది? సచిన్, ప్రధానంగా అంటే లావణ్య ఎవరైతే చనిపోయారో శ్రీహరి సొంత అక్క కూతురు లావణ్య. అయితే లావణ్య సోదరుడు బాలకృష్ణ, మొత్తం వీళ్ళు బంధువులే. అయితే బాలకృష్ణ బావమర్తికి ఎక్కువగా ఒక 46 లక్షల వరకు అతను ఇచ్చి ఉన్నట్లు, అదేవిధంగా శ్రీహరికి సంబంధించిన ఈ ఆర్థిక వ్యవహారాలు మొత్తము బావమర్ది బాలకృష్ణ చూస్తూ ఉంటాడు. అయితే ఆ రోజు వీళ్ళు మామూలుగా గుడికి వెళ్ళి ఈ హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు బాలకృష్ణ అక్కను కూడా నమ్మించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో బాలకృష్ణ ఆ డబ్బు అంటే శ్రీహరికి సంబంధించిన డబ్బు విషయం లావణ్య అడగడము, అదేవిధంగా ఈ శ్రీహరికి సంబంధించిన వాళ్ళ తాత ముత్తాతలకు సంబంధించిన పొలాలు ఇతని మీద పేరు మార్చుకునే ప్రయత్నాలు చేయడం, వీటన్నింటిని చూస్తే అంటే ఆ రోజు గాయాలు ఉండడము ఇవన్నీ గుర్తుకొచ్చి ఇతన్ని తన భర్తని ఇతను కావాలని హత్య చేశాడు పథకం ప్రకారం. ఇప్పుడు ఆస్తులు మొత్తము అతను తీసుకోవడం కోసం ఒక బలమైన అనుమానము కలిగి, అదేవిధంగా ఈ గాయాలన్నీ చూసి ఈమె ఎస్పీకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే మొత్తం మీద పోలీసులు బాలకృష్ణని వాళ్ళ స్నేహితులు ఒక్కడే మాత్రం అదుపులోకి తీసుకుని విచారిస్తే కొంత సమాచారం వరకు తెలిసినట్లయితే తెలుస్తా ఉంది. మొత్తం టోటల్ మీద పరిశీలించినట్టయితే శ్రీహరి ఆస్తి, అదేవిధంగా శ్రీహరికి సంబంధించిన 46 లక్షల రూపాయలు బాలకృష్ణ దగ్గర ఉండడము, ఈ అన్నిటి ఆశతోనే అతన్ని హతమార్చినట్లు లావణ్య అయితే పోలీసుల రిపోర్ట్లో పేర్కొంది. సచిన్, రైట్ గైస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఈ ఘటన ఒకసారి అందరినీ షాక్ గురి చేస్తుంది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీహరి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శ్రీహరిని బామర్ది బాలకృష్ణనే హత్య చేశాడు అనే ఆరోపణలు ఉన్నాయి. ఆస్తి కోసమే హత్య జరిగిందని శ్రీహరి భార్య లావణ్య ఆరోపిస్తున్నారు. జూన్ 15న పెంచలకొనకు దర్శనం కోసం శ్రీహరిని తీసుకెళ్లారు బాలకృష్ణ. మరుసటి రోజు గుండెపోటుతో చనిపోయాడంటూ భౌతికాయాన్ని ఇంటికి తీసుకొచ్చారు నిందితుడు. భౌతికాయాన్ని దహనం చేయాలని అనడంతో అనుమానం వచ్చింది ఆ కుటుంబానికి. అంత్యక్రియల టైంలో భౌతికాయంపై గాయాలు గుర్తించింది ఆ కుటుంబం. బాలకృష్ణపై అనుమానంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు భార్య లావణ్య. ఆస్తులు నగదు కోసమే భర్తను చంపేశాడు అంటూ ఉన్నారు లావణ్య ఆవేదన వ్యక్తం చేస్తూ. బాలకృష్ణ పోలీసులను మేనేజ్ చేస్తున్నాడంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి. కంప్లైంట్ వస్తేనే కేసు నమోదు చేస్తూ ఉంటూ డీటెయిల్స్గా ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకొచ్చారు పోలీసులు. అప్పట్లో అధికారిక కంప్లైంట్ రాలేదు అంటున్నారు పోలీసులు. భార్య కంప్లైంట్తో కేసు నమోదు చేశారు పోలీసులు. పరారీలో ఉన్నారు నిందితుడు బాలకృష్ణ. నిందితుడి కోసం గాలిస్తూ ఉన్నారు పోలీసులు. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.